ఓం శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు అనగా 2024వ సంవత్సరం సెప్టెంబర్ 24వ తేదీ మంగళవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరము భాద్రపద మాసము వర్ష ఋతువు తిథి బహుళపక్షం సప్తమి సెప్టెంబర్ 23వ తేదీ అనగా సోమవారం నాడు మధ్యాహ్నం 1:50 నుండి 24వ తేదీ అనగా మంగళవారం నాడు మధ్యాహ్నం 12:39 వరకు. తదుపరి బహుళపక్షం అష్టమి సెప్టెంబర్ 24వ తేదీ అనగా మంగళవారం నాడు మధ్యాహ్నం 12:39 నుండి 25వ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం 12:11 వరకు. నక్షత్రం మృగశిర సెప్టెంబర్ 23వ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి 10:07 నుండి 24వ తేదీ అనగా మంగళవారం నాడు రాత్రి 9:54 వరకు. తదుపరి నక్షత్రం ఆరుద్ర సెప్టెంబర్ 24వ తేదీ అనగా మంగళవారం నాడు రాత్రి 9:54 నుండి సెప్టెంబర్ 25వ తేదీ అనగా బుధవారం నాడు రాత్రి 10:23 వరకు. కరణం భవ సెప్టెంబర్ 23వ తేదీ అర్ధరాత్రి 1:09 నుండి సెప్టెంబర్ 24వ తేదీ అనగా మంగళవారం నాడు మధ్యాహ్నం 12:39 వరకు. బాలవ సెప్టెంబర్ 24వ తేదీ అనగా మంగళవారం నాడు మధ్యాహ్నం 12:39 నుండి అర్ధరాత్రి 12:19 వరకు. కౌలవ 24వ తేదీ అనగా మంగళవారం నాడు అర్ధరాత్రి 12:19 నుండి 25వ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం 12:11 వరకు. వారము మంగళవారము సూర్యోదయం ఉదయం 6:09 సూర్యాస్తమయం సాయంత్రం 6:07 చంద్రోదయము రాత్రి 11:28 చంద్రాస్తమయము సెప్టెంబర్ 24వ తేదీ అనగా మంగళవారం నాడు మధ్యాహ్నం 12:20 రాహుకాలము మధ్యాహ్నం 3:07 నుండి 4:37 వరకు. యమగండ కాలము ఉదయం 9:08 నుండి 10:38 వరకు. గుళికా సమయము మధ్యాహ్నం 12:08 నుండి 1:37 వరకు. దుర్ముహూర్తము ఉదయం 8:32 నుండి 9:20 వరకు. తదుపరి రాత్రి 10:55 నుండి 11:43 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:44 నుండి మధ్యాహ్నం 12:31 వరకు. అమృతకాలము మధ్యాహ్నం 1:09 నుండి 2:44 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:33 నుండి 5:21 వరకు. సూర్యరాశి కన్యలో సూర్యుడు, జన్మరాశి చంద్రుడు మిథున రాశిలోకి ప్రవేశించే ముందు సెప్టెంబర్ 24వ తేదీ ఉదయం 9:55 వరకు వృషభ రాశి గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం ఉత్తర. ఇవండి ఇవాల్టి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈ రోజు వృషభ రాశి వారు ఉద్యోగానికి లేదా వ్యాపారానికి సంబంధించి కొన్ని విజయాలు పొందే అవకాశం ఉంది. భగవంతుడిపై మీకున్న విశ్వాసం ఈరోజు బలపడుతుంది. ఈరోజు ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. విదేశాల్లో పనిచేయాలనుకునే వారి కోరిక నెరవేరుతుంది. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీరు చేసే వ్యాపార ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి రాబోయే కాలం అద్భుతంగా ఉంటుంది. వైవాహిక జీవితం కూడా ఈరోజు బాగుంటుంది. ఈరోజు కార్యాలయంలో మీ పనితీరుతో మీరు అందరినీ మెప్పిస్తారు. ఈరోజు మీరు స్వంతంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా మీ ముఖ్యమైన పనులను మీరు ఎవరి మీద వదిలివేయకుండా మీరే స్వయంగా చేసుకునేటందుకు ప్రయత్నించండి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం పట్ల కొంతపాటి శ్రద్ధ వహించండి. వ్యక్తిగత ప్రయోజనాల గురించి ఆలోచించి ముందడుగు వేయడం మంచిది. ఊహల్లో కాకుండా వాస్తవంలో జీవించాలి. ఈరోజు ఏదైనా పనిని ప్రారంభించిన తర్వాత అది పూర్తయిన వరకు దాన్ని విడిచిపెట్టకండి. వృషభ రాశి వారు సహజంగానే అందరినీ అభిమానించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కానీ ఈరోజు మాత్రం ఎవరిని నమ్మకుండా ఉండడం మంచిది. సహనంతో వినయంగా ఈరోజు ఉండండి. తీసుకునే నిర్ణయాల పట్ల స్థిరంగా ఉండండి. శని మహాదశ మీకు చక్కగా యోగిస్తుంది. శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం వలన పూజించడం వలన అంతా మంచి జరుగుతుంది. ఈరోజు జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా గడుపుతారు. ఏవైనా చిన్న చిన్న మనస్పర్ధలు లాంటివి ఉన్నా వాటిని వీలైనంత తొందరగా క్లియర్ చేసేసుకోండి. లేదంటే ఇవే ముందుకి పెద్ద సమస్యలుగా మారవచ్చు. ప్రేమ సంబంధాలలో ఉన్నవారు బంధాన్ని మరింత బలపరుచుకోవాలి అనంటే వారి పట్ల మీరు ఎక్కువ శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. కొత్త పరిచయాలకు దూరంగా ఉండండి.
చెవి మరియు గొంతు రిలేటెడ్ సమస్యలు మీకు ఎదురు కావచ్చు, కాబట్టి ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త అవసరం. మీరు తీసుకునే ఆహారంలో ప్రోటీన్స్, విటమిన్స్ లాంటివి ఉండేలాగా జాగ్రత్త పడండి. పౌష్టిక ఆహారాన్ని తీసుకునేందుకు ప్రయత్నించండి. ఈరోజు ప్రయాణాలు అంతగా కలిసి రాకపోవచ్చు, కాబట్టి ఒకవేళ ప్రయాణాలు చేయవలసి వస్తే అప్రమత్తంగా ఉండండి. వీలైతే ప్రయాణాలను ఈరోజు చేయకుండా తర్వాతకి వాయిదా వేసుకోవడం మంచిది. మొత్తం మీద ప్రయాణాల విషయాల్లో మాత్రం ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం. కుటుంబ సభ్యులతో ఏదైనా ఒక విషయం గురించి వాగ్వివాదం జరగచ్చు. అటువంటిది ఏదైనా జరిగినప్పుడు మిమ్మల్ని మీరు తగ్గించుకుని ఉండడం మీకు అన్ని విధాలా మంచిది. ఎదుటివారి గురించిన ఆలోచనలు మీకు అనవసరం. మీ పని మీరు చేసుకుని ఉండడమే మీకు ఉత్తమంగా ఉంటుంది. లేదంటే నలుగురితో మాటలు పడే అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారికి ఈరోజు మంచికెళితే చెడు ఎదురయ్యే విధంగా ఉంది, కాబట్టి ఎవరికి ఉచిత సలహాలను ఇవ్వడం కానీ, ఎవరికైనా సహాయం లాంటిది చేయాలి అని అనుకోవడం లాంటివి ఈరోజు చేయకండి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య అనగా లక్కీ నెంబర్ 5 మరియు అదృష్ట రంగు అనగా కలిసి వచ్చే రంగు గులాబీ రంగు. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.